Hallelujah.
మన హృదయాన్ని దేవుడికి అప్పగించి మనసారా మనం చేసే ఆరాధనే తనను మనము ప్రేమించుట. తిరిగి మరలా ప్రేమించినంత భక్తి మన దగ్గర లేకపోవచ్చు, విశ్వాసం పరిశుద్ధత మన దగ్గర లేకపోవచ్చు. దేవుడు కోరుకుని ఇష్టపడి క్షమించి భరించి మగను మన మీద ఉన్న ఆ శిక్షను రద్దు చేసే ఆరాధన కోరుకుంటున్నాడు. అటువంటి మర్యాదమైన ఆరాధన కోరుకుంటున్నాడు, ఇష్టమైన ఆరాధన కోరుకుంటున్నాడు. ఆరాధన మరి ఎలా చేయాలి? ఆత్మతో సత్యముతో. నీ నా కోసం కల్వరి శిలువలో మరణించాడు, యాగమయ్యాడు. తుది శ్వాస వరకు కూడా ఆయన నీ కోరికే పోరాడాడు. నీ పాపము తొలగించాలని, నీ శాపం కొట్టివేయాలని పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధురాలిగా పరిశుద్ధుడిగా నిలబెట్టడానికి మరణించడానికి వెనకాడలేదు, తిరిగి లేవడానికి వెనకాడలేదు, మరలా రావడానికి కూడా వెనకాడలేదు. వస్తానన్న దేవుడు మాట తప్పడు. త్వరగా రాబోతున్న దేవునికి నీ హృదయాన్ని ఆలోచన సిద్ధపరుస్తున్నావా? పరిశుద్ధ అలంకరణ కలిగిన జీవితముతో దేవుని కొరకు ఎదుర్కోవడానికి, తన రాజ్యములో తన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? ఆత్మతో సత్యముతో భక్తితో విశ్వాసముతో వెలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ఆరాధించి వారికి అర్థమవుతుంది. నేను దేవుని కొరక సిద్ధపడుతున్నాను, నన్ను నేను సిద్ధపరుచుకుంటున్నాను. నా జీవితాన్ని, నా చర్యలను, నన్ను అడిగిన ప్రవర్తనకి కూడా దేవునికి ఇష్టంగా మనసుకుని సిద్ధపడిపోతున్నాను అని. భక్తి లేని వారి, విశ్వాసం లేని వారికి, మాట లేని వారికి సిద్ధపాటు ఉండదు, సిద్ధపడడానికి అవకాశం ఉండదు, సిద్ధపడడానికి ఆలోచన ఉండదు. మరి నీవు ఉన్నావా లేదా? నువ్వు ఎలా ఉన్నావు? ఏ త్రోవలో, ఏ మార్గంలో, ఏ ఆలోచనతో నీవు నీ దేవుని సన్నిధిలో అప్పగించుకుంటున్నావు? ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు మన యొద్దకు రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు, నేను నా కోసం మరణించి శిలువ మరణాన్ని, శిలువ త్యాగాన్ని మనం చూసాం. అది ఎంత గొప్ప ప్రేమ చూడండి. అతడు ప్రేమ మరణానికి కూడా తల వంచిన ప్రేమ. నీ నా కోసము తల వంచి నిలబడిన ప్రేమ. నీ కోసం, నా కోసమే మరలా స్థితిలో ఇంటికి వెళ్తున్నా, చీకటిలోగా భూమిలోకి ఇంటికి వెళ్తున్నావు. వద్దు, తొలగు, తిరిగి రమ్మని పిలుస్తున్న దేవుడి దగ్గరికి రాగలవా? నిన్ను ప్రేమించిన యేసయ్యకి తిరిగి నువ్వు ప్రేమించగల ఆరాధన ద్వారా దేవుడు కోరుకునే ఇష్టమైన బలియాగం నీ దగ్గర ఉందా? ఉంటే తప్పకుండా నీ దేవుడు నీ ఆరాధన అందుకున్నాడు. నీవు చేసే ఆరాధన నీ ద్వారా అతను మహిమపరచబడుతున్నాడు అన్నది. యేసయ్యా, మేము పాపం, ఏ రోజు పరిశుద్ధులము కాదు. నీవు మా జీవితంలోకి రావటం వలన మేము పరిశుద్ధులుగా, నీవు మా జీవితంలో రావడానికి కారణం మేము నీ రాజ్యానికి రావాలని, నీ వారసత్వముగా, నీ వారసులుగా మేము ఉండాలని. నీవు మా జీవితంలో రాకపోతే ఎవరు క్షమిస్తారు? మమ్మల్ని ఎవరు భరిస్తారు? కానీ భరించావు, నువ్వు ప్రేమించావు. నీ ప్రేమ వెలకట్టలేనిది. నీ ప్రేమ బహు మరణము గల బలమైన ప్రేమ మాకు అందించినందుకు వందనాలు. అందుకే ఈ ఆరాధన అందుకో. ఈ ఆరాధనకు ప్రతిఫలముగా మాతో మాట్లాడు.
నీ బిడ్డలతో, నీ ప్రియ పిల్లలతో మాట్లాడు. ఈ సన్నిధి నీది, నీ బిడ్డలని ఆత్మతో ఆవరించండి ప్రభువా. శరీరాత్మలు పెంచండి. మారుమనసు లేని వారికి మారుమనసు, శుద్ధాత్మ లేని వారికి శుద్ధాత్మను దయచేయండి. ఇంకా నాయన ఈ మార్గము తెలియలేని వారికి, మతమత్తులో ఉన్న వారికి మంచి మార్గాన్ని తెలుసుకోవడానికి వారు మూయబడిన మనోనేత్రాన్ని తెరవండి, మార్చండి, సన్నిధిని నింపండి. బహుబలముతో మేము అనేకమైన వారితో కలిసి హృదయాన్ని అప్పగించి వెలిగిన హృదయముతో ఇష్టమైన బలియాగముగా సమాజంగా కూడి ఆరాధన చేసే అవకాశం అందరికీ దయచేస్తారని తండ్రికి వందనాలు తెలియపరుస్తూ నాకు నీవు సమర్పించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ తగ్గించుకుంటూ నీవే ఈ సమయంలో మాతో మాట్లాడతారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.